హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో మేము వెళ్ళిన లాంగ్ వేటలోనైతే చూడండి, ఫస్ట్ డైలోనైతే ఎన్ని చేపలు పెట్టామో చూసారు కదా. వీటిలో అయితే గొరక చేపలు అంటారు చూడండి. ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, బ్రో చిన్న బోటమని అయితే లాంగ్ వేటలోకి అయితే ఎన్ని రోజులు చేస్తారు? మేమైతే 6 రోజులు లేదా 7 రోజులు చేస్తాము. చూడండి గొరక చేపలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. గొరక చేపలు కాకంటే ఇంకా మనకి చేపలు అయితే పడ్డాయి చూడండి. వాటిని కూడా చూపిస్తాను చూసారు కదా. ఒక దాన్ని అయితే ఓలగడిసిన అంటారు, దీన్ని అయితే పిచ్చికని అంటారు లేదా బల్లగుల మీద అంటారు ఫ్రెండ్స్. చూడండి చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఇంకా మనకి అక్కడ చేపలు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. దీన్ని అయితే పెదమటని అంటారు. ఇంతకు ముందు వీడియోలో చూపించాను ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుందో. దీని కిలో అయితే 200 నుంచి 300 కదా ఇస్తారు. సో సుమారుగా ఇది 3 కిలోల దగ్గర రావచ్చు. ఇంకా మనకి చేపలు అయితే పడ్డ చూడండి ఫ్రెండ్స్. మాకైతే ఆ చేపలతో పాటు ఇంకో చేప అయితే పడ్డది చూడండి. దీన్ని అయితే తెల్లబోమని అంటారు. సో ఇదైతే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే తిన్నాను ఫ్రెండ్స్. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, మా ఊరు సాకార్ల కంటే బేలగార్ల కంటే అయితే నేను చేపలు అయితే తక్కువ రేటుకి ఇస్తానని. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకి మంచి మంచి చేపలు దొరుకుతాయి చూడండి. సో మనకి ఈ చేపలే కాక ఇంకా వేరే చేపలు కావాలని చూడండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ ఏం కొట్టుకండి, చింతపల్లి ఫిషింగ్ లక్ష్మణ్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మన వీడియోకి కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను.